మాదరి ప్రవీణుల్లా మామను మాట్లాడుతున్నా. సో మా అబ్బాయి నిన్న కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి చాలా ఆత్మన్యూనతకు లోనై మానసికంగా క్షోభ అనుభవించి తను ఇంటికి వచ్చి నెక్స్ట్ డే కాలేజీకి వెళ్లకుండా సాయంత్రము సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. సో దానికి ముందు నువ్వు కాలేజీలో అటెండెన్స్ తక్కువ ఉంది, నువ్వు కండోలెన్స్ ఫీజు కట్టాలని చెప్పి చాలా హరాస్మెంట్ చేయడం జరిగింది. దానికి క్లియర్గా అతను ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి, సార్ నాకు యాక్సిడెంట్ అయింది, నేను దాదాపు 40 డేస్ నేను బెడ్ రిటర్న్ అయినాను, నేను కాలేజీ రాని పరిస్థితిలో నేను కాలేజీ రాలేకపోయాను, ఇగో మెడికల్ సర్టిఫికేట్ చూడండి అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్తో పాటు ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా కరస్పాండెంట్కు ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రిన్సిపల్ గారు దీన్ని కన్సిడర్ చేయడం అని చెప్పి డైరెక్టర్ గారికి పంపిస్తే డైరెక్టర్ గారు ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయిని దాదాపు 40 మినిట్స్ తన ఛాంబర్లో నిల్చోబెట్టి అనేక విధాలుగా హింసించడం జరిగింది. దాంతో ఆ పిల్లగాడు నిలబడలేని పరిస్థితుల్లో కూడా చెమటలు వచ్చినప్పటికీ కూడా 45 మినిట్స్ ఆయన దగ్గర ఉండి వాళ్ళ డాడీకి ఫోన్ చేపిస్తే వాళ్ళ డాడీతోటి నువ్వు అర్జెంటుగా రేపు 10 గంటలకు వచ్చి ఫీజు కడితేనే మీ వాడు రేపు ఎగ్జామ్ రాస్తాడు, లేకపోతే ఎగ్జామ్ రానియము, హాల్ టికెట్ ఇవ్వని చెప్పి కారకండిగా ఆయనకు ఫోన్ చేసి బలవంతంగా ఫోన్ పెట్టడం జరిగింది. సార్ నేను వస్తున్నాను, నేను జగిత్యాలలో ఉన్నాను, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, మండే పొద్దున్నే వచ్చి నేను డబ్బులు కడతాను, లేకపోతే రేపు వచ్చి డబ్బులు కడతానని చెప్పి అతను రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ మాటలు ఏమాత్రం వినకుండా ఆ మాటలను పెడిచెవున పెట్టి అబ్బాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో దాంతో మా నాన్నని ఇట్లా మాట్లాడంటే నన్ను కేర్ చేయడని చెప్పేసి అబ్బాయి చాలా బాధపడి ఇంటికి వచ్చేసి తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అతను అతను కూడా అకాడమిక్స్లో చాలా మంచి పర్ఫామ్ ఉన్నటువంటి విద్యార్థి, అతను ఏం డల్ స్టూడెంట్ కాదు, అతనికి ఏం రాదు అంటే అది తప్పు. అలా చాలా బాగా చదివే స్టూడెంటు, కాలేజీలో కూడా మంచి పేరుంది, మిగతా తన మిత్రులందరూ కూడా చెప్తున్నారు మంచి చదివేవాడు, కాలేజీకి రాపోయినప్పటికీ కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అలాంటి విద్యార్థిని ఒక 5,000 రూపాయల కండోలెన్స్ ఫీజు అని చెప్పేసి మీరు ఇబ్బంది పెట్టి ఈరోజు తన చావుకు కారణమైనటువంటి యాజమాన్యము అసలు చదువు నేర్పిస్తున్నారా లేకపోతే బిజినెస్ చేస్తున్నారా? విద్యా సంస్థలు అంటే కేవలము ఒక విద్యా బుద్ధి నేర్పాల్సినటువంటి సంస్థలు, ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి సంస్థలు, అలాంటిది కేవలము ఒక వ్యాపార రంగ ఆలోచించి కేవలం వ్యాపార దుఃఖతంతో ఈరోజు ముందుకు వచ్చి సమాజాన్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ 5,000 రూపాయలు కాదు, 10,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, ఇప్పుడు మేము 10 లక్షలు ఫీజు కట్టినప్పుడు కూడా మా ప్రణయ్ మాకు వస్తాడా, మీకు ఎంత ఫీజు ఉందో మొత్తం మేము కట్టడానికి రెడీగా ఉన్నాము, మా ప్రణయ్ మాకు తీసుకురండి, అతని లోటు మీరు ఎట్లా పూర్తి చేస్తారో ఖచ్చితంగా యాజమాన్యం ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంపై ఉన్నదని నేను గట్టిగా మాట్లాడుతున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ సమస్య ఒక విద్యార్థి కాదు, ఇలాంటి విద్యార్థులు అనేక కాలేజీలలో అనేక మంది అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి హత్యలను ఆపాల్సిన బాధ్యత హైయర్ ఎడ్యుకేషన్ పైన ఉంది, గవర్నమెంట్ పైన ఉంది. ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రణయ్కి ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మట్టుకు రేపు జరగబోయే పరిస్థితులు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కాలేజీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కనీసము తల్లిదండ్రి అంత దూరం నుండి వచ్చి నిన్న సాయంత్రం 7 గంటలకు అన్నటువంటి ఇన్సిడెంట్ తోటి సాయంత్రం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఫోన్ మాట్లాడలేదు. ఏమైందమ్మా మీరు ఉండండి మాట్లాడతామని చెప్పి ఏమాత్రం కొంచెం కూడా సానుభూతి చూపించలేదు. మా మిత్రులు వచ్చారు యూనివర్సిటీ నుంచి వెళ్ళి, మిగతా సంఘాల స్టూడెంట్లు అందరూ వచ్చారు, రాత్రి 100 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, కానీ ఈ కాలేజీ యాజమాన్యం తరఫున ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు. అంటే ఇంతకంత బరిదెగించుంటారా, ఇంత భయంకరంగా ఉంటారా? మేము ఫోన్ చేసాం ఖాళీ, వీళ్ళు వచ్చి ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ గారు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు. అంటే ఎంత భయంకరంగా ఎంత బలుపుతో ఉన్నారో మీరు ఆలోచించండి మిత్రులారా. ఖచ్చితంగా యాజమాన్యపు హత్య అని మేము కారకండగా చెప్తా ఉన్నాం. దీనిపైన మాకు న్యాయం కావాలి, తన తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కావాల్సిందిగా నేను మీ ద్వారా విన్నపం చేస్తున్నాను.